హాయ్ అమ్మా, అందరు మంచిగుండ్రా? ఇలా సత్తుముద్దలు చేస్తా, మీరు సదర బతుకమ్మ నాడు కూడా ఇట్నే చేయండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ షో వ్లాగ్స్. ఈ రోజు అయితే అమ్మ సత్తుముద్దలు చేస్తుంది కదా. ఏమేమి కావాలంటే మనకు బియ్యం కావాలి, అండ్ నెక్స్ట్ పల్లీలు, చక్కెర అనమాట. ఫస్ట్ అయితే బియ్యం అయితే ఎంచుదంట అమ్మ. సో ఫస్ట్ అయితే మనం బియ్యం వేసుకోవాలి. ఇంకో బియ్యం ఎట్లా వేయించాలి చూడండి. మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలన్నమాట. ఇట్నే చేసేదా? ఇట్నే చేసేది మా అమ్మ. బతుకమ్మకి అయితే ఖచ్చితంగా తీసుకుంటారు అనమాట. మా సైడ్ అయితే నిన్న మలిన ముద్దలు చెప్పాను కదా, మలిన ముద్దలు చేస్తారు, ప్లస్ ఇవి కూడా వేస్తారు, రెండు చేస్తారు అనమాట. ఎవరికి ఏది ఈజీ ఉంటే అది చేసేసుకుంటారు. మీరు కూడా మీ సైడ్ అయితే అట్నే చేసుకోరు బతుకమ్మ పండుగకు. అండ్ మీ సైడ్ ఎట్లా చేసుకుంటారో, ఏమేమి ఉంటారో చెప్పండి. స్పెషల్ అంటే ఏమేమి ఉంటాయి? మా తెలంగాణలో అయితే ఇవి స్పెషల్. అండ్ మురుకులు ఇవన్నీ చేసుకుంటాం కదా, అవి స్పెషల్ అనమాట. నెక్స్ట్ ఇవే ఎక్కువ ఉంటాయి. ఇనుప పోసి పట్టించినాక ఇంత ఉప్పు, ఇంత నూనె, కారం, ఇంత అల్లం వెల్లిగడ్డ వేసి అంత విసికి మురుకులు చేస్తాం. మురుకులు అయితే చేస్తాం. మురుకులు చేసేటప్పుడు కూడా నేనైతే వీడియో షూట్ చేస్తానండి మీకోసం. అయితే మురుకులు, కారమప్పలు, ఆ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను అమ్మతోటి. చాలా సింపుల్ గానే ఉంటది, హెవీ ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు నేను రోట్లో దంచిపోయన్నా మిక్సీలో అయ్యన్నా చూస్తా, కొంచెం కన్వీనియంట్ ఉంటేనేమో చేస్తా. మన వాళ్ళు ఇంకా ఆ పచ్చడి అడిగిర్రు, చింతపండు పచ్చడి. ఆ పచ్చడి అయితే చేయించాలి, చాలా రోజులు అవుతుంది. ఈ నవరాత్రులు అయిపోగానే పచ్చడి అయితే చేపిస్తా. అండ్ ఈరోజు అమ్మ పచ్చడి వేసింది. ఆ రెసిపీ కావాలంటే కూడా కామెంట్ చేయండి, ఆ రెసిపీ కూడా చేపిస్తా అమ్మతోటి. ఇప్పుడైతే బియ్యం అయితే వేగినాయి ముందుది. సో ఈ విధంగానైతే వేయాలి. అండ్ మనకు షుగర్ వచ్చి పౌడర్ కొట్టుకోవాలి, చక్కెర పొడే కొట్టుకోవాలమ్మా. పొడే కొట్టుకోవాలి. పల్లీలు కూడా. అండ్ మనం పొడే కొట్టాలి. అన్ని పొడే కొట్టుకొని చేయాలంట. మనం అయితే రోట్లేసి దంచేది అప్పుడైతే. ఇప్పుడు రోల్ ఉంది బయట అని నేను చూస్తా. మిక్సీ ఉంది కదా, మిక్సీ వేస్తే బెటర్ అనిపిస్తుంది. ఇంట్లో డబ్బులు అయిపోతుంది కదా, రోట్లేసి ఇంకా టేస్ట్ బాగుంటుందని. పల్లీలు కూడా వేగినాయి అనమాట. చూడరు, పల్లీలు కూడా వేగిపోయినాయి. సో మనం దీంట్లో అయితే ఇప్పుడు నేను మిక్సీకి చూపిస్తా. అమ్మతో అయితే దాన్ని చూపించలేను. టమాటా పచ్చడి, రోటి పచ్చడి చూపిస్తాను. బియ్యం కొంచెం టైం పడుతుంది, నేను వేసాను. అమ్మకి మిక్సీ ఆపరేట్ చేయడం కాదనమాట, సో నేనే చేస్తాను. ఎట్లా చేయాలి అయిపోయింది. ఫస్ట్ అయితే మనం బియ్యం పడదాం, చల్లారిన తర్వాతనే పట్టుర్రి. చల్లారి మరి ఆయన లేదంటే అన్న ఒకసారి వేసి కూడా వాడచ్చు. సో ఇప్పుడే మనం పల్లీలు కూడా వేసుకోవాలి. ఇంకా సో పిండి అయితే ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది కదా. ఇప్పుడు మనం చక్కెర దీంట్లోనే వేసేది. ఈ స్టేజ్ లోనే మీరు ఇలా చేసానా కూడా ఇయ్యూరి. మేము కూడా 2 ఇలాచీలు అయితే ఇస్తాం. సత్తు పిండి అయితే రెడీ అయింది కదా. ఇప్పుడైతే గిన్నెలో పోసుకుందాం. గిన్నెలో
గిన్నెలో పోసుకొని అమ్మ ముద్దలు కట్టడైతే ఇప్పిస్తుంది. నాకైతే ఈ ప్రాసెస్ తెలియదు, చెప్పుకుంటూనే చూసిన. సో దీంట్లో అయితే ఇస్తాను. మస్తు అయింది ఒక కప్పుకే. సో మీరు కూడా కొంచెం తక్కువనే తీసుకోండి. సత్తు ముద్దలు ఇట్లా పిసికి వేడి పిసికి ముద్దలు కట్టి ఇంట్లో వేయాలి. ఇట్లా 2 చేతులతో అయితే విసుకాలన్నమాట. ఇవి చేస్తుంటేనే పోతుంటాయి. మనం రోట్లో దంచుకుంటూ వేసుకున్నాం అనుకోండి ఇంకా మంచిగా వస్తుంది. సో ఇట్లా ఈ పిండి పెడతారనమాట. మనం ముద్దలు కట్టడానికి ట్రై చేస్తున్నాం. సో ఇంక ఇట్లయితే వస్తాయి. సత్తు ముద్దలు తయారు చేసిన మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి. తిని చెప్పాలి ఎట్లున్నాయి, టేస్ట్ కూడా చెప్పాలి కదా. టేస్ట్ బాగున్నాయి, నువ్వు తిని చూడు. నేను కూడా టేస్ట్ చేస్తా ఇప్పుడు ఎట్లున్నాయో. అమ్మాయి చేసినాయి, స్మెల్ అయితే చేస్తుంటే బాగా వచ్చింది అనమాట. నేను కూడా ట్రై చేస్తా. అండ్ మీరు ఇట్లా ఉండలు కట్టడానికి రాకుంటే మాత్రం డైరెక్ట్ ఉప్పు టేస్ట్ ఉంది నిజంగా. నేను చాలా రోజులు అప్పుడెప్పుడో తిన్నాము బతుకమ్మ అక్కడ, ఇప్పుడు తింటున్నాను అనమాట. మళ్ళీ మస్తు టేస్ట్ ఉంది. ఇది చాలా రోజులు కూడా ఉంటుంది మనకు అది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయరు. సద్దుల బతుకమ్మ రోజు ఖచ్చితంగా ట్రై చేయరు. సత్తు ముద్దలు అయితే ఎంత టేస్ట్ ఉన్నాయంటే అంత టేస్ట్ ఉన్నాయి. అండ్ 1 వీక్ వరకు అయితే ఉంటుంది, ఖచ్చితంగా 1 వీక్ వరకు ఉంటుంది. అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా, పల్లీలు, బియ్యం, ఇలాచీలు అంతే కాబట్టి చాలా సింపుల్గా అయిపోతుంటుంది. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా చేసుకోరు సద్దుల బతుకమ్మ రోజు. అండ్ ఇంకా ఎటువంటి రెసిపీస్ మీద వీడియోస్ తీయమంటారో చెప్పండి. అటువంటి రెసిపీస్ మీద అయితే వీడియోస్ తీస్తూ ఉంటాం మేము. అండ్ అమ్మ నేను ఇలానే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తామని అయితే కోరుకుంటున్నాము. మీరు ఇలానే మమ్మల్ని ఆదరిస్తారని అయితే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.